ఇప్పుడు డాడీ ఫోన్ చేస్తారు, మాట్లాడి మొత్తం మ్యాటర్ సెటిల్ చేస్తా. మూతి మీద మచ్చ ఉన్న పిల్లదంట. ఏడి వస్తాడు, ఫోన్ చేసుకో. మీసం ఉన్న మగవాణ్ణి అంట, మగనంట, మగనంట. ఏంటి రెడ్డి గారు, మీలో బాగా చేంజ్ వచ్చిందండి. ఏంటమ్మా 200 మందా? కెరసిన్ ఆయిల్ డబ్బలు పుడుకులి తిరుగుతున్నారా? అవును పాపమే, నాకు జాలేస్తుంది, కానీ నేనేం చేయను. ఎందుకమ్మా నన్ను ఇంత అందంగా కొన్నావు? ఎంతమంది చేస్తారు ఇలా? ఊళ్ళో నాకు డిమాండ్ అండి. నాన్న చెప్పారు కదా, అచ్చం సాంఘ సంఘంలో ఉంటుంది. ఎందుకు అంతలా నవ్వుతున్నారు? ఫోన్ కాల్ అబద్ధమే, కానీ నాకు డిమాండ్ మాత్రం నిజం. నిజమే నిజమే, ఆ ఫోన్ మోగపోయి ఉంటే నేను నమ్మేసేవాడిని. నందు, ఇవాళ మహాలక్ష్మి ఎందుకు కాలేజ్ రాలేదు నీకు తెలుసా? తెలీదు. మహాలక్ష్మి విషయం వదిలేరా, వాళ్ళ నాన్న తెలిస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. రేయ్, పెట్రోల్ కంటే ప్రేమ పవర్ఫుల్ రా. నువ్వు సోజ్ చెప్తా మాని ఫస్ట్ మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో. రేయ్, మనం ఎంత ప్రయత్నించినా మహాలక్ష్మి ఎందుకు రాలేదో తెలుసుకోలేమరా. నేను తెలుసుకుంటాను. ఎలా? మాట్లాడరే. ఫోన్ తీయాలిగా, మాట్లాడాలంటేని తీయనివ్వండి. హలో అమ్మా, దైవ సహాయం ప్రిన్సిపాల్. పాప రాలేదే అమ్మా? పనుండి బయటకెళ్ళిందండి. పని మీద బయటకెళ్ళిందంటయ్యా. ఏ పని మీద వెళ్ళిందో కనుక్కోండి. పనులు కూడా ఎలా చెప్తారయ్యా? మీరు అడిగితే చెప్తారు కదా. అమ్మా, ఏ పని మీద వెళ్ళిందమ్మా బయటికి? సుధీర్ అనే కుర్రాన్ని కలవడానికి భీమిలి వెళ్ళింది. సుధీర్ అనే కుర్రాన్ని కలుసుకోవడానికి భీములు వెళ్ళిందంట. నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళకపోతే నేను కాలిపోతాను. ప్లీజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సహాయం సార్, సహాయం సార్. మీరు ఏడుస్తున్నారా? ఇది ఏడుపు కాదు బన్నీ, రోదన, మనోవేదన, ఆర్తనాదం. ఏంటయ్యా వాడా తిట్లు? వాడికి నోరెలా వచ్చిందయ్యా? అవును బన్నీ, వాడు తిట్టిన తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. నిజం బన్నీ. సార్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నా వల్లే కాబట్టి నాకు టీసీ ఇచ్చేయండి సార్. ఏ ప్యూన్, నీళ్ళు కొట్టవా? కాలిపోయాను రా. ఇదిగో కొమ్మండి. నువ్వే చేసావా? మనమే. నీ మొహంలా మాడిపోయి ఉంటే డౌట్ వచ్చి అడిగానులే. హలో, నువ్వు ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళావా? నంబర్ ఆఫ్ టైమ్స్. వెంకటేశ్వర స్వామి చూసావా? నంబర్ ఆఫ్ టైమ్స్. ఆయన ఏ కలరు? బ్లాక్. మందే కలరు? బ్లాక్. ఎవరెవరు బ్లాక్? నువ్వు వెంకటేశ్వర స్వామి. ఆపకుండా స్పీడ్ గా చెప్పు. నువ్వు వెంకటేశ్వర స్వామి, 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 నువ్వు వెంకటేశ్వర స్వామి. మరి అలా చూస్తా ఉంటే అనమాట. ఇక్కడ ప్రసాదం తిని అక్కడ దక్షిణ ఇచ్చి వెళ్ళిపోయా. ఏంట్రా ఎవడో చెయ్యపట్లేదు? ఏంట్రా పరుగు, కళ్ళు కనపట్లా? నీకే కళ్ళు కనపట్ల, నీ డబ్బా రేకుల డ్రెస్. నువ్వు నన్నేమన్నాను, నా డ్రెస్ మాత్రం అనుకో. గొట్టం నన్ను ఏదనంటే అన్నావు, అందుకే అన్నా. అవతల వస్తుంది ఎవరు అనుకున్నావు? మా మలేషియా మదన్ బాబు. ఉదరే. ఓహో, నువ్వే కదా? మీసాలేమయ్యా? మలేషియాలో ఉన్నప్పుడు తీసేసి. కొరిగించుకోవడానికి మలేషియా కాదు, సంపాదించడానికి. అవి పెట్టెలు. బట్టలా? కాదు, కట్టలు. లక్ష్మి కోసం డబ్బులు సంపాదించడానికే మలేషియా వెళ్ళా. తను పెళ్లి చేసుకోవడానికే మన ఊరొచ్చా. అందుకే రా పొద్దు నుంచి లక్ష్మి గంతులేస్తుంది. గంతులేస్తుందా? మరైతే ఏంటి, మీరంటే ఆవిడికి బాగా. అందుకే వచ్చే సంబంధం వల్ల చెడగొడుతుందని వాళ్ళ టెన్షన్ పడుతున్నాడండి. ఆవిడ మంచి ముహూర్తం చూసుకుని వాళ్ళ నాన్నగారు కలవండి, ఖచ్చితంగా లక్ష్మి మీకేంచి పెళ్లి చేస్తాను. లక్ష్మి చేసుకునేవాడు ఎలా అనుకున్నావారా? మన చేతులు ఏదో ఒకటి పెడతాడు. అబ్బా, లక్ష్మిని చేసుకోబోయేది ఈయన. నమస్కారం. మీ అమ్మాయి లక్ష్మి
మదన్ గారి మీద మనసు పడింది. ఆడేవాడు వాడే వీడు. నాది ఈ ఊరే, ఆ విషయం మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మీది నాది ఒకటే కులం, ఆ విషయం మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మలేషియా వెళ్ళి కోట్లు సంపాదించాను, ఆ విషయం మీకు చెప్పక్కర్లేదు. వచ్చే శ్రావణ మాసం మంచి ముహూర్తాలు ఉన్నాయంట. మీరు గనక అంటే లక్ష్మీ మెడలో 3 ముళ్ళు. ఆ తర్వాత మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మీరు తప్పకుండా మీ అమ్మాయిని ఈడికి చేస్తారని మీరు నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. నోరు ముయ్యాలా అంటే ఆ రాముగడికి ఇచ్చేద్దామనే? తెలీదు బన్నీ. సార్, మియాపూర్లో ఉన్న ఒక స్థలం ఇండియన్ బ్యాంక్ తాకట్లో ఉంది. అది రేపు వేలంపాటకు వస్తుంది. ఆ స్థలంలో గ్రౌండ్ వాటర్ రిసోర్స్ చాలా ఎక్కువ ఉందండి సార్. అది మనం తీసుకుంటే మంచి మినరల్ వాటర్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టుకోవచ్చు. తీసుకోవచ్చు సార్, కానీ చాలా కంపెనీలు కాంపిటీషన్కి వస్తున్నాయి. హౌ మెనీ కంపెనీస్ ఆర్ అటెండింగ్? మెనీ కంపెనీస్ సార్, లైక్ పార్లే, బిస్లరీ, గంగాజల్ అండ్ అదర్ కంపెనీస్ సార్. ప్రియా అండ్ కంపెనీ ఆ వేలంపాటికి వస్తుంటే ఎవరు రారు, డోంట్ వరీ. సార్, మీరు చెప్పిందే కరెక్ట్ సార్. మీరు వస్తున్నారని తెలిసి ఒక్కటి రాలేదు చూసారా. రండి సార్. సార్, ఇంకా మీకు ఎదురు తిరిగే మగోడే లేడు సార్. సార్, జేబులో పైకం పెడట్లాడుతుంది. నమస్కారం ముద్దు కృష్ణ గారు. పిల్లలు బాగున్నారా? బాగున్నారు. అవును, మొన్న నేను పంపించిన డబ్బు అందిందా? ఏం డబ్బు? నాకు ఫోన్ చేయలేదేంటి మీరు? ఫోన్ ఏంటి? ఓకే ఓకే సార్, వాడికి నాకు ఎలాంటి కనెక్షన్ లేదు. మన ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టాలని చూస్తున్నాడు. అలాగే సార్. సర్వే నంబర్ 39, 8 ఎకరాల ఖాళీ స్థలం బ్యాంకు వారికి చెల్లించవలసిన అప్పు మరియు వడ్డీ కొరకు వేలం వేయబడుతుంది. బ్యాంకు వారి పాట అక్షరాల 30 లక్షలు. 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 75 లక్షలు. బాగా చెప్పానా? 75 లక్షలు ఒకటోసారి, 75 లక్షలు రెండవసారి, 75 లక్షలు మూడవసారి. పదా రే, ఈ బిజినెస్ లో నాకు 25 లక్షలు లాస్ అయినా ఐ డోంట్ కేర్. నువ్వు అన్నీ మూసుకునేలా చేశాను. మిస్డ్ కాల్ ఇచ్చినంత ఈజీ కాదురా బిజినెస్ అంటే. ఇదిరా బిజినెస్. గురు సార్, నేను బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మిన కంత్రి నా కొడుకుని. మీరు మాట్లాడే 25 లక్షలు దొబ్బించుకున్నారు, నేను మాట్లాడక 25 లక్షలు దొబ్బేశాను. ఇది సార్ బిజినెస్. మీరు తీసుకున్న ఈ స్థలం ఎవరిదో కాదు, ఎప్పటి నుంచి అమ్మలేకపోయినా మా నాన్నగారి స్థలం. ఆయన బాధ చూడలేకే భూమి కింద వచ్చే నీళ్లున్నాయని, బంగారం ఉందని పేపర్లో కొంచెం గ్యాస్ ఇచ్చాను. అలా చూడండి ఆయన ఎంత హ్యాపీగా సంతకాలు పెడుతున్నాడో. ఆయనే మా నాన్న, మై డాడీ. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతోంది? మాకు 25 లక్షలు బొక్కని మనం బుక్ అయిపోయావు సార్. ఎవరు రానప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఈ ఏరియా చాలా వీక్ అని. ఎవరు రాంది అందుకనే సార్. అయ్యా, సత్య ప్రమాణంగా చెప్తున్నాను, ఈ వల్ల నేను మీకోసం ఇస్తలేదు, మీరే వచ్చి పడ్డారు. ఇంతవరకు జరిగింది కుట్ర, ఇప్పుడు జరిగింది విధి. బాయ్ ముద్దు కృష్ణ. హలో బాబు, చిన్న డౌట్. చేతిలో ఫోను చెవులో ఫోను ఒకటేనా? ఇది ఎస్టీడీ, ఇది ఐఎస్డి. ఫుల్. నేను చెప్పానా?
वीरू उधर देख सुपर फिगर क्या मस्त है अगर बाहों में ले लूं तो कैसा रहेगा वीरू इधर ही आ रही है बचाओ बालकिशन बचाओ मुझे तेरी तो అది కాదురా ఆ ప్రొఫెసర్ ఎంత చికాకు పెడుతున్నాడు తెలుసా మనసులో పెద్ద టైటానిక్ హీరో ఉన్న ఫీలింగ్ టైటానిక్ ఓడ మునిగినట్టు వాడిని ముంచేస్తాను చూడు ఏమైందిరా లేదురా క్లాస్ లో ఆయన తెగ రగడ చేస్తున్నాడు ఇక మీద ఆయన పాఠాలు అవి చెప్పలేడు ఇష్టం వచ్చినట్టు మీరు ఎగ్గొట్టొచ్చు ఎలాగా ఆ ప్రొఫెసర్ ఉన్నాడే ఒక లూజు పార్టీ అమ్మాయిలు మాట్లాడితే చాలు ఏం కావాలన్నా చేస్తాడు కంప్యూటర్ లో డయానా అని ఒక అమ్మాయి ఉందని అబద్ధం చెప్పాను ఆ డయానా నేనేరా దుర్మార్గుడా పక్కనే కూర్చొని చాట్ చేసి వాడిని ముంచి పారేస్తాను ప్రొఫెసర్ ఎక్కడా సొట్టనూరు మ్యాథిస్ కాడు పేరు చూడు మ్యాథిస్ అంటే అక్కడ బత్తిస్ లాగా ఎట్టంటే వాళ్ళని కాలుతున్న కొవ్వొత్తుల మీద పడుకోబెట్టాలి ఎవరి నువ్వు జగన్మోహన్ సినిమాలో కురీదేలాగా వన్ స్టెప్ బ్యాక్ ప్లీజ్ వాడి కోసం నేను వెయిట్ చేయటువంటి ఇప్పుడే కంప్యూటర్ మీద టచ్ చేస్తాను డయానాని పట్టుకుంటాను ఓ మై డియర్ డయానా నా ప్రేమ మైనా నీకున్నాడా నాయనా సారీ తప్పుగా అనుకోక స్వీట్ హార్ట్ లవ్వర్స్ కి డిస్టర్బెన్స్ ఎవరో నీకు తెలుసా ఈ ఫాదర్ డాగ్సే నో నైనా మమ్మీ ఫ్రమ్ చైనా హర్ నేమ్ ఇస్ యంగ్ మమ్చంగ్ నా డార్లింగ్ నుంచి ఆన్సర్ వచ్చేసింది అయ్యో ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి ఆ సొట్టనూరు గాడు రాలేదే ఇప్పుడు మీరేం చేస్తున్నారు నేనా నా గురించి చెప్పాలి అంటే అస్సలు కంప్యూటర్లే సరిపోవు ఇండియాలో ఉన్న వ్యాపారస్తులందరినీ నేనే తయారు చేసి పంపించాను అంతెందుకు ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీ నన్నే నమ్ముకుంది డియర్ ఆ ఫౌండర్ గద్దముక్కున్నాడే నన్ను నమ్ముకునే ఈ యూనివర్సిటీ రన్ చేస్తున్నాడు సంవత్సరానికి 40 మంది ఎంబీఏ స్టూడెంట్స్ ని నేనే తయారు చేసి పంపిస్తుంటాను అసలు ఈ ప్రొఫెసర్ డేనియల్ లేడంటే ఇండియాలో బిజినెస్ కొట్టుపడిపోతుంది మీ వంటి మేధావి కోసం ఎదురు చూస్తున్నాను మీ వంటి వ్యాపారవేత్తనే నేను పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నాను ఐ లవ్ యూ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఎక్కడరా మ్యాథిస్ గాడు నేను డయానాని పట్టుకోలేనా ఆ అమ్మాయిని పడగొట్టడం నా వల్ల కాదా ఇప్పుడు అది నా కాళ్ళ కింద సరెండర్ ఇచ్చిన లైఫ్ జాలిలో జంకానా ఇక దీన్ని వదిలిపెట్టకూడదు మై డియర్ డయానా టుమారో ఎన్ని గంటలకి మనం మౌస్ చేసుకునేది సారీ లవ్స్ చేసుకునేది ఇలా రారా రేపు ఈ టైటానిక్ తలకాయ గారి క్లాస్ ఎన్నింటికి 11 గంటలకి 11 గంటలకా రేపు 11 గంటలకు ఏమేం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవాలో మీరు ఫిక్స్ చేసుకోండి వాడు క్లాస్ రాకుండా నేను చూసుకుంటాను జస్ట్ ఎంజాయ్ ఎంజాయ్ 11ంటికి ఓ 11 o'clock నాకు స్పెషల్ క్లాస్ ఉంది కదమ్మా కాలేజీ పాఠం ముఖ్యమా లేక ప్రేమ పాఠం ముఖ్యమా నాకు ప్రేమ పాఠాలే ముఖ్యం కాలేజీ పాఠాలు కన్ఫ్యూజ్ మై డియర్ డయానా షార్ప్ 11 o'clock ఐ హియర్ బై డార్ సక్సెస్ నీ ప్రాణాలు వదులుతావా మరి ఏదైనా మహాలక్ష్మి వదులుతావారా రాయ్ ఆంజనేయుడు గుండె చిలుస్తే శ్రీరాముడు కనిపిస్తాడు నా గుండె చిలుస్తే నా మరదల మహాలక్ష్మి కనిపిస్తుందిరా ఈ స్లోగన్ వద్దురా అక్కడ చూడు అమ్మా కింద చూడమ్మా దుర్మార్గుడు ఇలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదురా లవ్ చేసినా పాపం లేదమ్మా అది ఈ జన్మలో జరగదు పోయిన జన్మలో కూడా ఇదే మాట అన్నట్టు గుర్తు ఇప్పుడు చెప్పరా నీకు కన్న పిల్ల కావాలా కన్న తల్లి కావాలా నాకు నీ ప్రాణం కావాలరా నా ప్రాణమే మా లక్ష్మిరా నేను మొక్కుకునే నాగదేవత మనల్ని కాపాడింది బావా కాపాడింది కాపాడింది మహాలక్ష్మి బావా మహాలక్ష్మి బావా మహాలక్ష్మి నాకు శుభం కార్డ్ పడిందో నాకు శుభం కార్డ్ పడిందో నాకు శుభం కార్డ్ పడిందో ఏంటే ఏం జరిగింది ఏమైందమ్మా అరుపులు నన్ను బావని విడదీయడానికి ఒక విలన్ ప్రయత్నిస్తే బావ హీరోలా వచ్చి వాళ్ళందరినీ చిత్త చిత్త
తప్పు చేశాడు. పాపం ఆ విలన్ గాడిని పాము కరిచింది, చచ్చాడు. మాకు శుభం కార్ పడిందా? అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టిందిరా బాబు. ఏమే, నీకెన్నిసార్లు చెప్పాను ఆ కేబుల్ కనెక్షన్ తీసేసి వీడియో క్యాసెట్లన్నీ బయట పారేయించమని? ఆ పాత క్యాసెట్లు చూసి చూసి దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. తగ్గాలంటే నాకు బావకి వెంటనే పెళ్లి చేయండి. మరి రోజు నువ్వు పెళ్లి పెళ్లి అని కలలు కంటున్నావు. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనువంతా చేసావో నాలో గోరంత గిలిగింత. ఉంటే నువ్వు నా చెంత జన్మంతా కేరింత. లేదు, పెళ్ళైన తర్వాత కౌగిలించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగిలించుకో. ఇప్పుడు నేను